నమస్తే అండి. నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్. భారత్ కార్స్ మదనపల్లి అండి. ముందుగా మేముండే అడ్రస్ వచ్చి చాలా కస్టమర్లు ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. మేముండే అడ్రస్ వచ్చి పాత అడ్రస్ వచ్చి బసిన్కుంట కాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కాడ ఉంటుంది. అక్కడైతే ప్రస్తుతానికైతే లేము. దయచేసి అక్కడ ఎళ్ళబాకండి. ఎందుకంటే మా ఆఫీస్ అయితే అక్కడ లేదు. మా ఆఫీస్ ఉండేది నిమ్మనపల్లి క్రాస్ అండి. నిమ్మనపల్లి క్రాస్ నుండి షార్ప్‌గా 200 మీటర్స్ వస్తానే రైట్ సైడ్‌లో మన ఆఫీస్ అనేది ఉంటుంది. సో ఇంకోటేమంటే మనము ఈరోజు తెల్లారి వచ్చినామండి. సాయంత్రం పూట మామూలుగా వీడియో తీస్తాము. ఈరోజు తెల్లారి వచ్చేసినాం. ఎందుకంటే కస్టమర్ బండి ఒకటొచ్చింది. ఆ బండి షూట్ చేద్దామని చెప్పి వచ్చినాము. సో ఆ బండిలో అంటే బండి దగ్గరికెళ్ళే ముందర ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏమంటే నేను ఒక కస్టమర్ ఫోన్ చేసినాడు. అంటే అన్న మీరు అన్ని షోరూమ్ ట్రాక్ అంటున్నారు కదా! ఏదైనా అంటే మీరు పక్కాగా చూపిస్తారంటున్నారు కదా! మనం కూడా చెక్ చేసుకోవచ్చా అని చెప్పి. అవును 100%గా చెక్ చేసుకోండి అంటాను నేను. ఎందుకంటే నా నాకు కూడా నమ్మద్దండి. అంటే నేననే కాదు ఎవరినైనా కూడా నమ్మకూడదు. ఎందుకంటే నేను కూడా ఎడిట్ చేయొచ్చు. ఏదైనా ఫ్రాడ్ చేయొచ్చు నేను కూడా. ఎందుకంటే నేను చాలా సార్లు చెప్తాను. నాకే నమ్మి తీసుకోవద్దండి. మీరు కూడా చెక్ చేసుకోండి. ఇంకోటేమంటే ఫలానా ఇప్పుడు మా ఊరు మదనపల్లి వచ్చి మీరు మదనపల్లి షోరూమ్‌లో పోయే అవసరం అయితే లేదండి. ఇప్పుడు మీరు కడపోళ్ళనుకోండి, కడప షోరూమ్‌లోనే కనుక్కోండి. ఏ షోరూమ్ అయినా ఆంధ్ర షోరూమ్‌లో ఎక్కడైనా కూడా కనుక్కోవచ్చు షోరూమ్ ట్రాక్ అనేది. షోరూమ్ ట్రాక్ అంటే ఏమంటే ఎడిటెడ్ ఉండదండి. ఒక్కసారి నేను చూపిస్తాను షోరూమ్ ట్రాక్ ఎట్లుంటుంది. ఎందుకంటే చాలా మంది అంటే మనకు ఎగతాళి చేస్తుంటారు. షోరూమ్ ట్రాక్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఏం పేపర్ ప్రింట్ ఇచ్చేస్తారని చెప్పి ప్రింట్ ఇచ్చేకి నా దగ్గర సిస్టమ్ పెట్టుకొని ప్రింట్ అయితే కొట్టలేదు. షోరూమ్ ట్రాక్ ఎట్లుంటుంది ఏమనేది ఇట్లా చూపించాలా. ఎవడైనా గాని షోరూమ్ ట్రాక్ అంటే ఇట్లే. ఇక్కడ చూసుకోండి ఇది కంపెనీ నుంచి వస్తుందన్నమాట. కంపెనీ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి మొత్తం ఎక్కడ ఈ డేట్ కార్డ్ నుంచి అన్ని టోటల్‌గా ఉంటాయండి. బండి లాస్ట్ సర్వీస్ ఎంత పోయింది? ఏం రిపేర్లు చేసినారు? అంతా ఉంటుంది. ప్లస్ ఇక్కడ చూసుకుంటే ఏ డేట్‌కి సర్వీస్ పోయింది? ప్లస్ ఏమంటే ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు పోయింది? అంతా టోటల్‌గా అయితే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానా? ప్రస్తుతానికి ఉండే బండిదైతే కాదు ఇది వేరే బండిది. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏ షోరూమ్‌లో చేపించినారో అంత టోటల్‌గా ఉంటుందండి. ఇట్లుండాల షోరూమ్ ట్రాక్ అంటే అది. అంటే మనకేమంటే లాస్ట్ సర్వీస్ పేపరు లేకపోతే పేపర్ ఉన్ని నేను లేదన్న లాస్ట్ సర్వీస్ పేపర్ ఇచ్చే కంటే కూడా లాస్ట్ సర్వీస్ అది కంపెనీ నుంచి వస్తుంది పీడీఎఫ్ అన్నమాట. పీడీఎఫ్ లేకపోయినా కూడా లాస్ట్ సర్వీస్ పేపర్ కూడా షోరూమ్‌లో ఉండాలా. షోరూమ్‌దే ఉండాలా. ఎందుకంటే మనోళ్ళు బయట సర్వీస్ చేపించేసి కూడా అక్కడ బిల్లులు చూపిస్తారు. ఇదే షోరూమ్ ట్రాక్ అని చెప్పి. దయచేసి అది నమ్మొద్దండి. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది. మీకు షోరూమ్ ట్రాక్ అనేది ఇండియా వైడ్ ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మనము. బాంబేలో కూడా చెక్ చేసుకోవచ్చండి. మదనపల్లి బండి బాంబే షోరూమ్‌లో అంటే పోయినా కూడా అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంజిన్ నంబర్, చేసీ నంబర్ ఇస్తే ఎవరైనా కూడా చెప్తారండి. ఎందుకంటే మనం బండి తీసుకొని వెళ్తాం షోరూమ్ కంటే ఖచ్చితంగా షోరూమ్‌లో అనేది మెన్షన్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క బండి కూడా షోరూమ్ ట్రాక్ అని చెప్పి అమ్ముకునేకి మనకంత ఇదైతే లేదు. కొన్ని బండ్లు నా దగ్గర కూడా ఉన్నాయి. కొన్ని షోరూమ్ ట్రాక్ ఉన్నాయి. కొన్ని షోరూమ్ ట్రాక్ లేని బండ్లు కూడా ఉన్నాయి. కానీ నేను అది కూడా చెప్తానే. షోరూమ్ ట్రాక్ లేని బండి ఉంటే కూడా షోరూమ్ ట్రాక్ లేదనే చెప్తాను. ఎందుకంటే షోరూమ్ ట్రాక్ లేకపోయినా పక్కాగా జెన్యూన్‌గా మీకు ఇంజిన్ గ్యారంటీ ఇస్తాను. అదొకటి మీకు గుర్తుపెట్టుకోండి. ఇంజిన్ గ్యారంటీ పక్కాగా ఉంటుందన్నమాట మా దగ్గర. సో రైట్ బండి పరంగా మాట్లాడుకుంటే బండి టయోటా ఇన్నోవా అండి. ఇన్నోవా 2013 అండి. 2013 వి వర్షన్ అండి. వి వర్షన్ సిల్కీ గోల్డ్ బండయితే బండి చాలా బాగుంది. అండ్ కస్టమర్ బండండి. డీలర్ బండి అయితే కాదు కస్టమర్ బండి. అందుకే తెల్లారి రావడం అయితే జరిగింది మేము వీడియోకి. కస్టమర్ మళ్ళీ ఎళ్ళాలంటే అందుకని వీడియో షూట్ చేసి ఇద్దామని చెప్పి ఇప్పుడు తేవడం జరిగింది. 2013 వి వర్షన్ 7 సీటర్, 8 సీటర్ అయితే కాదు 7 సీటర్ బండి. రెంటల్ పర్పస్ తిరిగిండే బండి అయితే కాదు. ఓన్ పర్పస్ బండి. బండి మీద ఫైనాన్స్ కూడా ఉందండి. క్యాష్ బండి అయితే చేపించుకున్నాడు. ఎందుకంటే డీలర్ బండి అయితే కాదు ఫైనాన్స్ చేపించుకున్నాడు. ఫైనాన్స్ లో ఉంది బండి. ఎవరైనా తీసుకున్నప్పుడు క్లియర్ చేసి ఇచ్చేస్తాడు అనమాట. లేదు మన మీద ఫైల్ కావాలంటే ఫైల్ కూడా ట్రాన్స్ఫర్ చేద్దామండి. ఇంకా ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి బండికి అయితే కన్నా. ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. టైర్స్ విషయానికి వస్తే టైర్లు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. టైర్లు కూడా ఉంటాయండి సుమారుగా. ఒక 60-70% టైర్లు అయితే ఉంటాయండి. బ్రిస్టోన్ టైర్లు ఉన్నాయి. ఒక 70% టైర్లు అయితే ఉంటాయి. ఇంకా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ గా చూసుకుంటే మనకి ఇక్కడ ఫుట్ రెస్ట్ అనేది ఎక్స్ట్రా ఫిట్టింగ్ గా వేసినారండి. బండికి అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసినారనమాట. ఇంకా క్రోమ్ ఫినిషింగ్ వేసినారు. కొన్ని వేసినారు. మనమే బాగుండవు అని చెప్తే ఇంకొన్ని తీసేసినారు. ఎందుకంటే సిల్కీ గోల్డ్ కి ఓన్లీ జస్ట్ క్రోమ్ ఫినిషింగే బాగుంటుంది. మిగతా అది తప్పు నుంచి వేరే ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేసినామంటే బాగుండదండి. ఒకసారి లోపల చూసుకుందాం రండి. లోపల చూసుకుంటే కన్నా సీట్ కవర్స్ లోపల కొట్టించినాడు కొత్తవి. ఇంకా లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా బాగుందండి. రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ 2,72,000 అయితే తిరిగిందండి. 2,72,000 అయితే తిరిగింది. డీజిల్ చూసుకుంటే డీజిల్ కూడా ముక్కాలు ట్యాంక్ డీజిల్ అనేది ఉందండి బండిలో. ఇంకా లోపల ఇంటీరియర్ చూసుకోండి మీరు. ఏసీ గాని లోపల అంటే మీకు ఏసీ కూలింగ్ బాగా వస్తుంది. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ కూడా బాగుందండి. ఎందుకంటే కొన్ని ప్లేయర్లు అయితే మీకు బాగుండవు. అంటే లోపల ఈ స్క్రీన్ వెళ్ళిపోతుంది బేసిక్ గా. అందుకని మీకు స్క్రీన్ అనేది ఏం పోలేదు. ప్లస్ ప్లేయర్ కూడా బాగుందండి లోపల. గేర్ లివర్ ఒకటి మార్చినారు వాళ్ళు. గేర్ లివర్ అనేది వేరే చేసినారండి బండికి అయితే కన్నా. లోపల సీట్ కవర్స్ చూసుకోండి ఒకసారి. ఇంకా మధ్యలో 7 సీటర్ కదా వీళ్ళు బేబీ సీట్ వేసుకోవడం అయితే జరిగింది లోపల.
ఇంకా రూఫింగ్ ఒకసారి కడిగించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే రూఫింగ్ ఒకసారి అంటే వాళ్ళ వాడకాన్ని బట్టి అట్లా ఉంటుంది. కస్టమర్లు ఎప్పుడు గాని ఫుల్ వాష్ అంతా చేపియరండి. మామూలుగా కామన్‌గా జరిగేదది. అందుకని ఫుల్ వాష్ ఒకసారి చేపించుకున్నామంటే దీని రూపురేఖలే మారిపోతాయండి బండికి. సో ఇంక గ్లాస్ విషయానికొస్తే ఫ్రంట్ గ్లాస్ తప్ప నుంచి ఏ గ్లాస్ మారిండదు. 2013 ఉంటాయి. ప్రతి గ్లాస్ కూడా 2013 ఉంటాయి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది. ఇంకా టచ్అప్ విషయానికొస్తే చిన్న టచ్అప్‌లు జరిగింటాయండి. బేసిక్‌గా నేను మొన్న కూడా చెప్పిన. అంటే షోరూమ్ బండి తీసుకున్నా కూడా మీకు టచ్అప్‌లు అనేవి కామన్‌గా జరుగుతాయి. ఎందుకంటే మనం మన ఇంటికాడ పెట్టుకున్నా కూడా ఎవరో ఒకరు టూ వీలర్‌లో తగిలించుకొని పోయే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా చాలా వరకు తగులుతా ఉంటాయి. అందుకని ఇంగా ఒకసారి చూడండి వెనకాల అంటే నంబర్ చూడండి. నంబర్ చెప్పక మర్చిపోతుంది. నంబర్ AP05 కాకినాడ పాసింగ్ ఇది. అంటే ప్రీవియస్‌గా అంటే ముందు కాకినాడ పాసింగ్ మన నంబర్ చూసుకుంటే మనకు మంచి రేసింగ్ నంబర్ అండి. 7899 ఎందుకంటే నంబర్ కూడా మంచి నంబరే. రేసింగ్ నంబర్ నంబర్ కూడా బాగుంది కదా! అది ఇప్పుడు ప్రస్తుతానికైతే లోకల్ బండే అండి. లోకల్ అంటే మదనపల్లి నుంచి ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది బండి అయితే గన. ప్రస్తుతానికి కస్టమర్ బండే. సెకండ్ ఓనర్, ఫస్ట్ ఓనర్ వచ్చి కాకినాడ ఓనర్. అక్కడి నుంచి ఇది యాక్చువల్‌గా హైకోర్ట్‌లో అంటే వేరే ఎంప్లాయ్‌ది. అక్కడి నుంచి మనకు ఇక్కడ సెకండ్ ఓనర్‌కైతే మారడం అయితే జరిగింది. కొంతమంది అడుగుతారు నాకు. యాక్సిడెంట్ అనేది ఉండదండి. మాక్సిమం ఉండవు మన బండిలో యాక్సిడెంట్ అనేది. ఎందుకంటే మనం వీడియో పెట్టేటప్పుడు మనం కూడా చాలా ఆలోచించి జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి వీడియో పెట్టేసిన తర్వాత మనకే అవమానం కదా! అందుకనే నేను బండొచ్చినప్పుడు చాలా వరకు నేను గమనించుకొని ఇంగ అదే బండి బావుంటేనే మనం ఎత్తల్లా, బావుంటేనే మనం వీడియో షూట్ ఎయాలా. కస్టమర్ బండయినా గూడా పర్వాలేదు. బావుంటేనే వాళ్ళకి సెలెక్టెడ్‌గా తీసుకుంటాను. ఎందుకంటే మనం అన్ని వీడియోలను ఎయాలనుకుంటే తెల్లారి నుంచి సాయంత్రం వరకు 10 వీడియోలు తీస్తానండి. ఎందుకంటే అన్ని బండ్లొస్తాయి మనకు కూడా. కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే మనం సెలెక్టెడే ఇవ్వాలా, సెలెక్టెడే ఉండాల బండ్లని చెప్పి నేను నమ్ముతాను. ఎందుకంటే రేపొద్దున మనం కస్టమర్ తీసుకొని పోయినా గూడా మనకు అంటే సాటిస్ఫాక్షన్ అనేది ఉండాల ఖచ్చితంగా. లోపలైతే ఇంటీరియర్ చూసారు కదా! ఒకసారి ఇంజిన్ సెక్షన్ కూడా చూపించేస్తాను. బండి పరంగా అయితే బండి సస్పెన్షన్ విషయానికొస్తే సస్పెన్షన్ కూడా ఏం పని లేదు. ఎటువంటి పని లేదు. బండి నాయిస్ ఏం లేదు. బానెట్ కూడా ఓపెన్ చేస్తానండి. ముందర షేప్ చూసుకుంటే టైప్ 3 షేపే అండి. టైప్ 4 ఏమంటే చాలా మంది టైప్ 4 చేపించుంటారు. కానీ ఇది ఒరిజినల్ టైప్ 3 షేపే అన్నమాట. ఎందుకంటే చాలా మంది ఏమంటే ఇది తీసేసి గ్రిల్ మొత్తం అంటే ముందర బంపర్ అంతా తీసేసి టైప్ 4 చేస్తారు. ఎందుకంటే చాలా మంది అట్లా చేసుకుంటారు. ఇదైతే చేయలేదండి బండయితే గన. ఇంకా బ్యానెట్ విషయానికొస్తే బ్యానెట్ కూడా మారిండదండి. లోపల ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే కూడా ఇంజిన్ సెక్షన్ చూడండి ఒకసారి. లోపల సైరన్ కూడా ఉంది బండికైతే గన. అంటే అప్పుడు ఉన్నింది వాళ్ళు అట్లే పెట్టుకున్నారు తీసిండ్లేదు. ఇంకా ఫ్రంట్ సైడ్ మీరు గ్రిల్ కాడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఇవి కూడా చూసుకోండి పంచ్ వెల్డింగ్స్ అంటే కొన్నిసార్లు మర్చిపోతా ఉంటాను నేను కూడా. ఇక్కడ చూసుకుంటే కూడా పంచ్ వెల్డింగ్స్ క్లీన్‌గా ఉంటాయండి. సో, ఇంగా బండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి మాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి. డైరెక్ట్ కస్టమర్‌తో మాట్లాడించడం అయితే జరుగుతుంది. కస్టమరే అందుకని కస్టమర్‌తో మాట్లాడిస్తా అని చెప్తాన్నా. డీలర్ ఉండింటే డీలర్‌తో మాట్లాడిస్తా అని చెప్పిట. కస్టమర్‌తో మాట్లాడదాం. వాళ్ళు అంటే వాళ్ళ ఏం ప్రైస్‌లో విల్లింగ్‌లో ఉన్నారో ఆ ప్రైస్‌తో మనము కాంటాక్ట్ చేసి మాట్లాడి ఏదైనా నెగోషియేషన్ అనేది చేసుకుందాం. ఎందుకంటే కస్టమర్ దగ్గర అయితే మనం కొట్లాడి తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా లోపాలు చూపించి తీసుకోవచ్చు. బట్ ఈ బండిలో అయితే లోపాలు చూపించేకైతే ఏమీ లేదు అని నేను చెప్తాను. ఇన్స్యూరెన్స్ కూడా ఫుల్ ఇన్స్యూరెన్సే ఉంది. డబుల్ కీస్ అన్నీ ఉన్నాయండి బండికైతే గన. సో, ఏదైనా మీకు అంటే ఇంకా ఏమైనా దీని పైన ఎంక్వైరీస్ కావాలంటే దయచేసి మా 3 నంబర్‌లు కూడా కాల్ చేసుకోండి. అండ్ ఈ బండే కాదు ఇంకా చాలా బండ్లున్నాయి. ఏదైనా రిక్వైర్మెంట్ కావాలంటే దయచేసి ప్లీజ్ టైమ్ పాస్‌కైతే చేయొద్దండి. ఎందుకంటే నాకు చానా వరకు టైమ్ పాస్ కాల్సే చేస్తుంటారు. టైమ్ పాస్ అయితే వద్దండి. ఎందుకంటే ఒక 100 మందిలో ఇద్దరు, ముగ్గురు జెన్యూన్‌గా కస్టమర్‌లొస్తారు మన దగ్గరికి. కానీ టైమ్ పాస్ చేసేవాళ్ళు కూడా చాలా మందుంటారు. దయచేసి టైమ్ పాస్ ఎందుకండి? ఒక ఇటియోస్ అడిగే వాళ్ళు ఇన్నోవా అడుగుతారు. ఇటియోస్ కావాలంటే మనకి ఇటియోసే అడగండి. ఇన్నోవా ఫోటోలంటారు, క్రిస్టా ఫోటోలంటారు, అన్ని ఫోటోలు ఏపించుకుంటారు. అందుకని అట్లయితే దయచేసి వద్దండి. ఎందుకంటే మీకు టైమ్ వేస్ట్, మాకు టైమ్ వేస్టే కదా! మీకేం ఒక ఫోన్‌తో పోతుంది. మాకొచ్చి డైలీ ఒక 100 పైనే వస్తాయి ఫోన్‌లు. అందుకని దయచేసి మాకు కూడా బేజారుంటుంది కదా! సో, రైట్. ఓకే. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తా ఉండండి. ఎందుకంటే మంచి మంచి బండ్లు ఇద్దామని చెప్పి మాకు ఎంతో ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు కూడా సపోర్ట్ చేస్తే బావుంటుంది. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.